ఓం నమో వెంకటేశాయ. నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు దివి డివోషనల్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి వెళ్తున్నటువంటి భక్తులకు మరియు స్లాటర్ సర్వదర్శన టికెట్స్, దివ్య దర్శన టోకెన్స్ కలిగి స్వామివారి దర్శనానికి వెళ్తున్నటువంటి భక్తులకు మరియు ఎలాంటి టికెట్ లేకుండా ఉచిత దర్శనానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకు వీళ్ళందరికీ ప్రస్తుతం సుమారుగా స్వామివారి దర్శనానికి ఎంత సమయం పడుతుందో ఈ వీడియో రూపంలో తెలుసుకుందామండి. అంతేకాకుండా ఈ వీడియోలో ఆఫ్లైన్ టికెట్స్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అయితే తెలియచేస్తానండి. మరియు వాహనాల ద్వారా వెళ్ళేటువంటి భక్తులకు లేదా మెట్ల మార్గం ద్వారా వెళ్ళేటువంటి భక్తులకు ఏ సమయంలో వెళ్ళొచ్చో ఆ సమయాలు అనేటివి కూడా తెలియచేస్తాను. మరియు నిన్నటి రోజున స్వామివారిని దర్శించుకున్నటువంటి భక్తుల యొక్క అప్డేట్, మరి ఈ రోజు అనగా 19వ తారీఖు ఏప్రిల్ రోజున ఆఫ్లైన్ టికెట్స్ అనేటివి ఎన్ని మిగిలి ఉన్నా, ఇంకా కంప్లీట్ అయిపోయాయా, ఈ పూర్తి వివరాలు ఈ వీడియో రూపంలో తెలుసుకుందామండి. ఖచ్చితంగా ఈ వీడియో అయితే యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. శ్రీవారి భక్తులు మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకు సుమారుగా 1 నుంచి 2 గంటల సమయం అయితే దర్శనం కోసం పడుతుందండి. ఇక SST DD టోకెన్స్ కలిగి ఉన్నటువంటి భక్తులకు 2 నుంచి 4 గంటల సమయం అయితే పడుతుంది. ఎలాంటి టోకెన్ లేకుండా ఉచిత దర్శనానికి వెళ్తున్నటువంటి భక్తులకు 8 గంటల సమయం అయితే పడుతుంది. అనగా ఎవరైతే ఆల్రెడీ క్యూ లైన్లో వెళ్ళి కంపార్ట్మెంట్లో వెయిట్ చేస్తున్నారో అటువంటి వారికి 5 గంటల సమయం అయితే దర్శనం కోసం పడుతుందండి. ప్రస్తుతం కొత్తగా క్యూ లైన్లో వెళ్ళే వారికి మాత్రం 6 నుంచి 8 గంటల సమయం అయితే దర్శనం కోసం పట్టే అవకాశం అనేది ఉంటుంది. సో భక్తుల యొక్క రద్దీ ప్రకారం ఈ దర్శన సమయాలు అనేటివి మారుతూ ఉంటాయండి. ఈ విషయాన్ని అయితే గమనించగలరు. ఇక టోకన్ లేని సర్వదర్శనానికి 7 కంపార్ట్మెంట్లో వేచి ఉన్నటువంటి భక్తులు. దీన్ని బట్టి చూసామంటే తిరుమలలో సాధారణంగా ఉన్నటువంటి భక్తుల రద్దీ. ఈ అప్డేట్ అనేది ఈ నెల అంటే ఏప్రిల్ నెల 19వ తారీఖు నాటిదండి. సో ఈ దర్శన సమయాలు అనేటివి మారుతూ ఉంటాయి. ఇకపోతే నిన్నటి రోజున స్వామివారిని దర్శించుకున్నటువంటి భక్తుల సంఖ్య 55,537 మంది కాగా, స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 20,486 మంది. నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.2 కోట్లు. ఇకపోతే తిరుపతిలో ఇచ్చేటువంటి ఆఫ్లైన్ టికెట్స్కి సంబంధించి అప్డేట్ చూసామంటే కనుక ఈ రోజుకి సంబంధించిన టికెట్లు అన్నీ కూడా పూర్తయిపోవటం అనేది జరిగిందండి. సో ఈ రోజుకి సంబంధించిన టికెట్లు కంప్లీట్ అయిపోతే రేపు ఉదయం 3 నుంచి 7 గంటల మధ్య భక్తులు దర్శనం చేసుకునేటువంటి స్లాటర్ సర్వదర్శన టికెట్స్ అయితే ఈ రోజు ఇవ్వటం అనేది జరుగుతుంది. సో ఈ వీడియో నేను చేసే సమయానికైతే ఇంకా 10,050 టికెట్లు అందుబాటులో ఉన్నట్టు అప్డేట్ అయితే చూపించడం జరిగింది. సో తిరుపతిలో ఇచ్చేటువంటి ఆఫ్లైన్ టికెట్స్కి సంబంధించి ఎన్ని టికెట్లు మిగిలి ఉన్నాయి, ఏ రోజుకి సంబంధించిన టికెట్లు అనేది ఇస్తూ ఉన్నారు, ఇవి మీరు ఇంట్లోనే కూర్చొని తెలుసుకోవచ్చు. ఎవరు వీడియో చూడాల్సిన అవసరం లేదు, తిరుపతికి వెళ్ళాల్సిన అవసరం లేదు, కస్టమర్ కేర్స్కి కాల్ చేయాల్సిన అవసరం లేదండి. మీరే ఇంట్లో కూర్చొని మీ మొబైల్లోనే చెక్ చేసుకోవచ్చు. అది ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో అయితే చేసి పెట్టాను. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి. సో ఈ టికెట్స్ అయితే రేపు ఉదయం 3 గంటలకి దర్శనం అయ్యేటువంటి టికెట్స్ అయితే మనకి ఈ రోజు ఇస్తూ ఉన్నారు. అవి కూడా 10,050 టికెట్లు అయితే బ్యాలెన్స్ ఉన్నట్టు అప్డేట్ అయితే చూపించడం జరిగింది. సో ఎవరైనా శ్రీవారి భక్తులు ఆఫ్లైన్లో టికెట్స్ తీసుకోవాలంటే కనుక మీరు తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ మరియు శ్రీవారి మెట్టు ఈ మార్గాలలో టికెట్స్ అయితే తీసుకోగలరు. ప్రతిరోజు మనకైతే ఆఫ్లైన్లో టికెట్స్ అనేటివి ఇస్తూనే ఉంటారండి. ఒకటి రైల్వే స్టేషన్కి ముందు వైపు విష్ణు నివాసం దగ్గర, మరియు బస్టాండ్కి ఎదురుగా శ్రీనివాసం దగ్గర, మరియు అలిపిరి బస్టాండ్కి దగ్గరలో ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ఏరియాలలో ఉదయం 3 గంటల నుంచి మనకి టికెట్స్ అనేది ఇవ్వటం స్టార్ట్ చేస్తారు. కాకపోతే భక్తులు 3 గంటల ముందుగానే అక్కడ క్యూ లైన్లో వేచి ఉంటారండి. ఎందుకంటే టికెట్స్ తీసుకోవడానికి 1-2 గంటల సమయం అయితే కూడా పట్టే అవకాశం అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు యొక్క ID ప్రూఫ్ అనేది తీసుకువెళ్ళి టికెట్ అనేది తీసుకోగలరు. ఈ 3 ఏరియాలతో పాటు కలిపి శ్రీవారి మెట్టు మార్గంలో కూడా ఆఫ్లైన్లో టికెట్స్ అనేది ఇస్తారు. కాకపోతే ఇక్కడ ఉదయం 6 గంటల నుంచి టికెట్స్ అనేది ఇవ్వటం స్టార్ట్ చేస్తారు. ఈ శ్రీవారి మెట్టు మార్గంలో మొదటి స్టెప్ దగ్గరే మనకి ఈ ఆఫ్లైన్లో టికెట్స్ అనేది ఇస్తారు. ఇక్కడ కూడా మీరు ఆధార్ కార్డ్ ID ప్రూఫ్ అనేది తీసుకువెళ్ళి టికెట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది.
ఇంతకుముందు చెప్పినట్టు శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ మరియు శ్రీవారి మెట్టు ఈ 4 ఏరియాలు మొత్తం కలిపి 20,000 టికెట్లు ఒక రోజుకి ఇవ్వటం అనేది జరుగుతుందండి. ఒక శ్రీవారి మెట్టు మార్గంలోనే 5,000 టికెట్లు అయితే ఇస్తూ ఉంటారు. ఏ రోజుకి సంబంధించిన టికెట్లనేది ఆ రోజు ఇవ్వటం అనేది స్టార్ట్ చేస్తారండి. ఒకవేళ ఆ రోజుకి సంబంధించిన టికెట్లు కంప్లీట్ అయిపోయాయి అంటే కనుక పక్క రోజు ఉదయం 3 గంటల నుంచి 7 గంటల మధ్య దర్శనం అయ్యేటువంటి టికెట్లను కూడా ఆ రోజే ఇవ్వటం అనేది జరుగుతుంది. అవి కూడా ఇవ్వటం అయిపోయింది, కంప్లీట్ అయిపోయాయి అంటే కనుక కౌంటర్స్ అనేది క్లోజ్ చేస్తారు. మళ్ళీ టికెట్స్ అయితే ఏవి ఇవ్వరు. సో టికెట్స్ లేకపోయినా కూడా మీరు నడక మార్గం ద్వారా కానీ లేదా వాహనాల మార్గం ద్వారా తిరుమలకి చేరుకొని దర్శనం అయితే చేసుకోగలరు. కాకపోతే టికెట్ లేకుండా దర్శనానికి వెళ్ళారు అంటే మీకు 15 నుంచి 18 గంటల సమయం అయితే దర్శన సమయం అయితే పట్టే అవకాశం అనేది ఉంటుంది. టికెట్స్ తీసుకున్న వారికి సమయాలు అనేటివి కొంచెం తగ్గుతుంది. అంటే దర్శన సమయం అనేది చాలా వరకు తగ్గుతుంది. మరియు చాలామంది భక్తులైతే నన్ను అడిగే ప్రశ్న అండి, ఈ స్లాటెడ్ సర్వదర్శన టికెట్స్ మరియు దివ్య దర్శన టోకెన్స్ రెండు ఒకటేనా, ఏదైనా డిఫరెన్స్ ఉందా అని అడుగుతున్నారండి. డిఫరెన్స్ అంటూ ఏదీ లేదండి. ఇంతకుముందు మనకి ఈ ఎస్ఎస్టీ టోకెన్స్ అనేటివి ఇచ్చేవారు కాదు. దివ్య దర్శన టోకెన్స్ అనేసి మనం అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్ళినా లేదా శ్రీవారి మెట్ల మార్గం ద్వారా వెళ్ళినా కూడా గోపురం దగ్గర మనకైతే దివ్య దర్శన టోకెన్స్ అనేది తీసుకుంటూ ఉన్నాం. కానీ ఇప్పుడు ఈ దివ్య దర్శన టోకెన్స్తో పాటుగా ఎస్ఎస్టీ టికెట్స్ని కూడా ఇవ్వటం అనేది జరుగుతుంది. ఈ ఎస్ఎస్టీ డిడి టోకెన్స్ రెండు ఒకటే అండి, ఎటువంటి తేడా అనేది లేదు. సో ఈ టికెట్స్ తీసుకున్న వారికి దర్శన సమయంలో ఒకే క్యూ లైన్లో వెళ్లాల్సి ఉంటుందండి. డిడి టోకెన్స్ కలిగి ఉన్నటువంటి వారికి సపరేట్ కౌంటర్ లేదా ఎస్ఎస్టీ టోకెన్స్ కలిగి ఉన్నటువంటి భక్తులకు వేరే కౌంటర్ అంటూ ఏమీ లేదు. ఈ టికెట్స్లో ఏది కలుగున్నా ఒకే కౌంటర్ ద్వారా వెళ్తారు. దర్శనం ఒకే విధంగా జరుగుతుంది. దర్శన సమయం కూడా ఇద్దరికి ఒకటే ఉంటుంది. కాబట్టి ఏ టికెట్స్ అయినా తీసుకోగలరు. మరియు ఈ టికెట్స్లో ఈ ఎస్ఎస్టీ కానీ డిడి టోకెన్స్ కానీ ఏది కలుగున్నా కూడా మనకి ఎలాంటి స్కానింగ్ లేదు టికెట్కి. సో మెట్ల మార్గం ద్వారానే వెళ్ళాలా అంటే అలా ఏమీ లేదండి. మీరు టికెట్ తీసుకున్నా తీసుకోకపోయినా కూడా మీ వసతిని బట్టి వాహనాల ద్వారా అన్నా వెళ్ళొచ్చు, లేదా మెట్ల మార్గం ద్వారా అన్నా వెళ్ళొచ్చు, లేదా మీరు అలిపిరి దగ్గర మీరు టికెట్స్ తీసుకొని శ్రీవారి మెట్టు మార్గం ద్వారా కూడా వెళ్ళొచ్చు. మీ యొక్క వసతిని బట్టి మీరు మీ ప్రయాణాన్ని అయితే కొనసాగించుకోవచ్చు. తర్వాత ఈ శ్రీవారి మెట్టు మార్గం అనేది మంగాపురం శ్రీనివాస మంగాపురంకి దగ్గరలో ఉంటుందండి. అంటే ఇది తిరుపతి బస్ స్టాండ్కి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ కూడా మనకి ఆఫ్లైన్లో టికెట్స్ అనేది ఇస్తూ ఉంటారు. కాకపోతే ఎవరైతే 12 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నటువంటి పిల్లల్ని తీసుకువెళ్తున్నారో అటువంటి కుటుంబ సభ్యులు తప్పకుండా మీరు ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే మెట్ల మార్గం ద్వారా వెళ్ళడానికి అక్కడ అనుమతిస్తున్నారండి. ఆ తర్వాత వెళ్ళాలి అనుకుంటే గనక మీరు వాహనాల ద్వారా వెళ్ళొచ్చు. మరియు 12 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నటువంటి పిల్లలకి ఎటువంటి టికెట్ అనేది అవసరం లేదండి. 12 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరూ క్యూ లైన్లో నిలబడి మీ యొక్క ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్ అనేది ఇచ్చి టికెట్ అనేది తీసుకోగలరు. ఒక కుటుంబానికి సంబంధించి ప్రతి ఒక్కరు టికెట్ అనేది తీసుకోవాలండి. ఒక్కరు వెళ్ళి కుటుంబ సభ్యులు అందరికీ టికెట్ తీసుకురావాలంటే అలా అక్కడ ఇవ్వరండి. సో ప్రతి ఒక్కరూ క్యూ లైన్లో నిలబడి టికెట్ అనేది తీసుకోవాల్సిందే. మరియు ఒక టికెట్ పైన ఒకరిని మాత్రమే అనుమతిస్తారండి. ఒక టికెట్ పైన ఇంకొకరు దర్శనానికి వెళ్ళడానికి కూడా అనర్హులు. ఇంతకుముందు గోవిందరాజు సత్రాల్లో ఈ ఆఫ్లైన్ టికెట్స్ అనేది ఇస్తూ ఉన్నారండి. ఇప్పుడైతే అక్కడ ఎటువంటి టికెట్స్ అనేది ఇవ్వటం లేదు, క్లోజ్ చేశారు. ఈ గోవిందరాజు సత్రాలు రైల్వే స్టేషన్కి బ్యాక్ సైడ్ ఉండేదండి. చాలామంది భక్తులు అడుగుతున్నారు, ఇంతకుముందు మేము అక్కడే తీసుకునే వాళ్ళం, ఇప్పుడు అక్కడ ఇస్తున్నారా లేదా అని. ఇప్పుడు కంప్లీట్గా క్లోజ్ చేశారండి. మనకి శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ మీకు ఏది దగ్గరగా ఉందంటే అక్కడికి వెళ్ళి టికెట్ అనేది తీసుకోగలరు. మరికొంతమంది భక్తులు అడుగుతున్నారు, ఎక్కడికి వెళ్తే తొందరగా మేము టికెట్స్ అనేది తీసుకోవచ్చు అని అడుగుతున్నారు. అది అస్సలు చెప్పలేమండి. ఎందుకంటే ఒక చోట ఎక్కువ రష్ ఉండొచ్చు, మరొక చోట భక్తుల రద్దీ అనేది తక్కువ ఉండొచ్చు. అది మనం ఖచ్చితంగా చెప్పలేము. కాకపోతే స్టాండ్ నుంచి వచ్చేవారు కానీ లేదా రైల్వే స్టేషన్ నుంచి వచ్చేవారు కానీ ఎక్కువగా శ్రీనివాసం, విష్ణు నివాసం ఈ కాంప్లెక్స్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే అవి వారికి కాస్త దగ్గర కాబట్టి. అలా అని భూదేవి కాంప్లెక్స్ దగ్గర రద్దీ తక్కువ ఉంటుందా అంటే అలా కూడా చెప్పలేమండి. అక్కడ కూడా రద్దీ ఉంటుంది. సో ఖచ్చితంగా చెప్పలేము. ఎక్కడైనా కూడా సమయాలు అనేటివి భక్తుల రద్దీని బట్టి మారుతూనే ఉంటాయి కాబట్టి ఈ విషయాన్ని కూడా భక్తులు గమనించగలరు. ఇకపోతే బస్ ద్వారా వెళ్ళాలనుకుంటున్నా లేదా ఘాట్ రోడ్లో సొంత
వాహనాల ద్వారా వెళ్ళాలనుకుంటున్నా లేదా మెట్ల మార్గాల ద్వారా వెళ్ళాలనుకుంటున్న భక్తులకు మార్గ సమయాలు అనేటివి తెలియచేస్తానండి. సో తిరుపతి నుంచి తిరుమలకు వాహనాల ద్వారా వెళ్ళేటువంటి భక్తులకు ఉదయం 3 గంటల నుంచి బస్సు అయితే అందుబాటులో ఉంటుందండి. మరి లాస్ట్ బస్సు వచ్చి 11:30 వరకు మనకి తిరుమలకి వెళ్ళడానికి తిరుపతి నుంచి బస్సు అయితే అందుబాటులో ఉంటుంది. ఇకపోతే తిరుమల నుంచి తిరుపతికి వచ్చేటువంటి భక్తులకు కూడా ఉదయం 3 గంటల నుంచి మనకి బస్సు అందుబాటులో ఉంటుందండి. మరియు రాత్రి 12 గంటల వరకు కూడా అంటే 11:55 వరకు అయితే మనకి బస్సు అందుబాటులో ఉంటుంది. ఇది చివరి బస్సు. ఇకపోతే ఘాట్ రోడ్ టైమింగ్స్ మనం ఇప్పుడు సొంత వాహనాల ద్వారా వెళ్ళాలి అనుకుంటే గనక టైమింగ్స్ ఏంటి అంటే ఉదయం 3 గంటల నుంచి మనం ఘాట్ రోడ్ మార్గంలో ప్రయాణించవచ్చండి. ఉదయం 3 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఘాట్ రోడ్ మార్గాలలో అనుమతిస్తారు. ఇది 4 వీలర్స్కి. ఇక 2 వీలర్స్ ద్వారా అంటే స్కూటీలు, బైక్స్ వీటి ద్వారా వెళ్ళేటువంటి భక్తులకి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే అనుమతిస్తున్నారండి. ఈ విషయాన్ని అయితే గమనించగలరు. ఇకపోతే ఎవరైతే మెట్ల మార్గం ద్వారా వెళ్ళాలి అని అనుకుంటున్నారో అటువంటి భక్తులకు 4 గంటల నుంచి ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్ళేటువంటి భక్తులకు అనుమతిస్తున్నారండి. ఇక శ్రీవారి మెట్ల మార్గం ద్వారా వెళ్ళేటువంటి భక్తులకు మాత్రం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు మాత్రమే ఇక్కడ అనుమతిస్తున్నారు. సో ఈ 2 మార్గాల ద్వారా వెళ్ళేటువంటి భక్తులు ఇంతకుముందు చెప్పినట్టు 12 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నటువంటి పిల్లల్ని తీసుకువెళ్తే మాత్రం ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అనుమతిస్తారండి. 12 గంటల తర్వాత మీరు వెళ్ళారంటే ఖచ్చితంగా అక్కడ అనుమతించడం లేదు. సో మీరు వాహనాల ద్వారా వెళ్ళడం ప్లాన్ చేసుకోవడం మంచిది. సో ఇవండి ఆఫ్లైన్ టికెట్స్కి సంబంధించిన పూర్తి వివరాలు అయితే నేను తెలియజేశాను అనుకుంటున్నాను. మరియు మార్గాల టైమింగ్స్ కూడా నేను తెలియజేశాను అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చింది, మీకు యూజ్ అయింది అంటే కనుక మర్చిపోకుండా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.